హరిబాబు గారు కాల్ కూడా తీసుకొని కంటిన్యూ చేద్దామండి. ఎస్ హరిబాబు గారు, హలో. ఎస్ కంటిన్యూ చేయండి. ఇలాగా ఈ ప్రభుత్వము చాలా ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమం కానీ 1800 కోట్ల రూపాయలు జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఇదంతా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారో వాళ్ళకి ప్రజలందరూ కూడా అనుకూలంగా ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంది సచివాలయాల ద్వారా. ఒక ఓటు వేస్తే ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఉదాహరణకి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటు వేస్తే 96 సచివాలయాలు 2,80,000 మంది ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ 1,400 మంది వాలంటీర్లు ప్రజలకి అందుబాటులో ఉంటూ పిలిస్తే పలికేటటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఉంది. కాబట్టి ఒక ఎమ్మెల్యే ఒక ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయడం ద్వారా దాదాపుగా 2,000 మంది సేవ చేయడానికి పిలిస్తే పలకటానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక మంచి వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసింది. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం కానీ ఇతర 2 నియోజకవర్గాలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము గడప గడపకి తిరిగినప్పుడల్లా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫస్ట్ మేము అభినందించేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ బాగా తీసుకొచ్చారు, మాకు మంచి చేశారు, మేలు చేశారు, మేము ఎక్కడి దాకా వెళ్ళక్కర్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నా లేకపోతే ఇతర ఏ సర్టిఫికేట్ కావాలన్నా కూడా వాళ్ళు చెప్తే పని జరిగిపోతుంది అని చెప్పని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒక పాజిటివ్ వేతో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్తో 5 సంవత్సరాలు మేము చేసినటువంటి పనులతో ఇది చేశాము, మమ్మల్ని ఆశీర్వదించండి, మా పార్టీని ఆశీర్వదించండి అని చెప్పిన కార్యక్రమం ద్వారా మేము వెళ్తున్నాము. ఒక పాజిటివ్ రిపోర్టు ప్రోగ్రెస్ రిపోర్ట్తో వెళ్తున్నాము. కానీ తెలుగుదేశం ఏం చేస్తుందంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక బూచిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అంతా కూడా లాగేసుకుంటాడు, జిరాక్స్ కాపీలు ఇస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ యజమానుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి యజమానుల్ని భయపెట్టచ్చు అని ఒక దుర్బుద్ధితో దురాలోచనతో ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇది మేము తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము, నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి చట్టము బహిరంగంగా అందరి ముందు పెట్టి కోర్టుకు కూడా వెళ్ళి మేము అమలు చేయమని చెప్పాము. మేము మొన్న మా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ చట్టాన్ని తీసుకొచ్చేది లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసుకొచ్చినట్టుగా మేము ప్రపోజ్ చేసినట్టుగా దాని మీద ఒక భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. ఇప్పటికీ 9 లక్షల మంది భూ యజమానులు దీని ద్వారా ఒక సమగ్రమైనటువంటి డాక్యుమెంట్స్ కలిగి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కాకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంతో జత కడతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో పొలిటికల్ డయాస్ షేర్ చేసుకుంటా ఉన్నారు. బురద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట ఆయనకు ఎదుర్కొండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని మీటింగ్లో చెప్పి ఆపండి చెప్పి కోరినటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏలో ఈ కూటమిలో లేదు. అంటే ఏంటి, ఈ కూటమి ఎందుకు కలిసింది? ప్రజల అవసరాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కాదు, కేవలం వాళ్ళ రాజకీయపరమైనటువంటి పదవుల కోసమో లేకపోతే ప్రభుత్వంలోకి రావాలనే ఒక ఆలోచనతో కలిసారు తప్ప ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కలిసినటువంటి కూటమి కాదు అని చెప్పొచ్చు. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశాము. దీని మీద ఖచ్చితంగా ఈ దుష్ప్రచారం చేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎవరు చెప్పారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు చెప్పిన అన్ని విషయాలు కూడా పోలీస్ సిబిసిఐడికి ఇచ్చారు. దాని మీద తదుపరి చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తున్నారు. ఎందుకంటున్నామంటే ఒక విషయాన్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2-3 విషయాలు, ఆయనే బాబాయిని చంపినట్టు, ఆయనే ఈ రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహిస్తున్నట్టు, ఆయనే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భూములన్నీ లాగేసుకోవడానికి ఆయనే కేంద్ర బిందువు అన్నట్టు. అసలు చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఒక యంగ్ టెక్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలాంటిది ఉపేక్షించి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం యావత్తు టీవీని చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల్లో 10 కాలాల పాటు ఉండాలి అనుకున్నటువంటి వారు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి తప్ప ప్రతిరోజు కూడా సభల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా
జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని తప్ప, ఆయన అధికారం నుంచి తప్పించాలనే తపన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియాకి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి కానీ ఒక మంచి సజెషన్ ఇద్దాము. 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏ రోజైనా ఒక మంచి సజెషన్ ఇచ్చిందో చెప్పండి. పైగా